ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నాగరాజు. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది ఆయన చేసేది? చేసింది ఏముంది, చేసేది ఏముంది? రైతులకు చేసింది లేదు. నిరుద్యోగులకు కేసీఆర్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లు ఆయన భర్తీ చేసి 9 ఇచ్చినని చెప్పుకుంటుండు. రుణమాఫీ లేదు. ఒక మండలంలో 30 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్క గ్రామ పంచాయతీ పైలట్ ప్రాజెక్ట్. ఏంది పైలట్ ప్రాజెక్ట్? ఏంది? అందరూ ఒకటే కదా. అది కనుక మళ్ళీ ఇచ్చింది 1 ఎకరానికి. ఇది పరిపాలన అంటారా? ఇవాళ ఒక సామాన్యుడు ఇంట్లో ఏమైనా సరుకులు తెచ్చుకోవాలని సూపర్ మార్కెట్కి పోతే ఇవాళ ఒక ఆయిల్ ప్యాకెట్ 160 రూపాయలు చేసారు. అలా మన స్టేట్ గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి కదా. మరి నువ్వు పోరాడాలి కదా బ్రదర్. నువ్వు అన్నది కరెక్టే. నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు పోరాడాలి కదా. ఎందుకు పెంచుతున్నావు? ఇప్పుడు గ్యాస్లకు ఏమన్నాడు? సబ్సిడీ ఇస్తా అన్నాడు. ఇచ్చేయండా? ఏ ఒక్క దరిద్ర పరిపాలన అంటే ఇది ఒకటే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై ఆధార్ కార్డు పట్టుకొని పోయి సిగలు పట్టుకుంటుకుంటారు ఆడవాళ్ళందరూ. అదొకటి ఏదో ఆడవాళ్ళకు నేను చేసిన అంటుంది తప్ప అసలు ఆయన చేసిన ఒక్క పరిపాలన కనుక కరెక్ట్ అయిన పరిపాలన కాదు. అసలు పరిపాలన చేయడానికి రాదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన నీళ్లు, రైతులకు సకాలంలో అన్ని రకాల సంక్షేమ పథకాలు అందినాయి. ఓకేనా? ఒకవేళ విఫలమై అన్ని ప్రభుత్వాలు అన్నీ చేయలేవు, అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు, కానీ 99% సక్సెస్ఫుల్గా చేసుకుంటూ అయితే వచ్చిండు. వచ్చిన సంవత్సరంన్నర పరిపాలనల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలే. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 1.5 లక్ష వరకు చేస్తా అన్నాడు. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇవ్వాలి? వాళ్ళు రైతులు కాదా? వాళ్ళకు అప్పులు లేవా? ఆ 2 లక్షలు అప్పే కదా. నువ్వేమో 2 లక్షల వరకు చేస్తా అన్నావు. సరే, నువ్వు 2 లక్షలు చెయ్యి. మిగతా 30,000, 20,000, 5,000, 10,000 ఏమైనా ఉంటే వాళ్ళు కట్టుకుంటారు. నువ్వు అసలు ఎందుకు పెండింగ్ పెడుతున్నావు? మొత్తం టోటల్ పెండింగ్ పెట్టినావు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అన్నావు. ఈ ఎలక్షన్ కోడ్లలో నువ్వు ఈ రైతు భరోసా కనుక వేయవు. దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అంటావు. మళ్ళీ అది 3 విడతలు అంటావు. 3 విడతలలో మళ్ళీ ఒక 3 నెలలు అది దొబ్బుద్ది. మళ్ళీ 1 సంవత్సరం మళ్ళీ రైతు భరోసా పోతుంది. రైతులకు ఈ సంవత్సరం కనుక ఏకనామం పెట్టడమే. ఏదో నామకే వాసం. నేను వేసిన అని ఎలక్షన్లలో పోతే నోట్లో వేయకుండా ఏది మండలానికి ఒక గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకొని 1 ఎకరానికి ఇచ్చుకుంటా. మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న దానికైనా ఉన్నందరికీ ఇవ్వలే. ఎవరిని ఈ సేవల్ని బాగు చేయడం తప్ప ఈ వచ్చినాక రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, వేరే ప్రజలకు కానీ న్యాయం చేసింది ఏది లేదు. ఉరుకులో పెట్టిస్తాడు జనాలు. పాపం పిచ్చోళ్ళు ఒక్కొక్క ఊర్లలో 300 కూలి పోయేటోళ్ళు. నువ్వు ఇచ్చింది లేదు, వాళ్ళని పని చేసుకుని ఇచ్చింది లేదు. 300 రూపాయలు కూలి పోయేటోళ్ళు నీకోసం 3 రోజులు తిప్పల పడి అది తీసుకురా, ఇది తీసుకురా దరఖాస్తులు పెట్టుకోవడం కోసం ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఒక ఇంట్లో 2 పని చేసేటోళ్ళు ఉంటే 600 సంపాదించుకుంటారు. ఆడమైతే 300, మొగోడైతే 1000 రూపాయలు సంపాదించుకుంటారు. 1300 రూపాయలు పుణ్యానికి వదిలిపెట్టుకొని నీకు జిరాక్స్ల కోసం, మీసాల కోసం, ఆధార్ కార్డులని అదని ఇదని తిరిగి నష్టపోయారు. తప్ప ఏముంది? అసలు ఆయన చేసింది ఏముంది? బొంద. మొన్న ఇచ్చిండు. మొన్న ఏంది గ్రామాలలో పెట్టిండు. గ్రామానికి ఒక 100 మందిని సెలెక్ట్ చేసిండు. అది కనుక మళ్ళీ ఫైనల్ కాదంట. అలా మళ్ళీ ఇందిరమ్మ కమిటీ ఉంటుందంట. మళ్ళీ వాళ్ళు ఫైనలైజ్ ఇందిరమ్మ కమిటీ ఎందుకు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి నువ్వు సర్వే చేయాలి. నిరుపేదవాడు అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వే చేస్తారు. మళ్ళీ ఇందిరమ్మ కమిటీ ఎందుకు? అంటే లోకల్ ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ ఒక కమిటీ చేసి వాళ్ళు ఓకే చేస్తేనే ఇది ఓకేనంట. ఇది ఏమైనా అది ప్రజాపాలనేనా? నేను అడుగుతున్నా. అసలు కాంగ్రెస్ వాళ్ళని కమిటీ చేసేది ఏందండి? ఒక పంచాయత్ సెక్రటరీ వేయండి,
విఆర్ఓని వేయండి, ఎంఆర్ఓని వేయండి. అసలు నిజంగా వీడు పేదోడా కాదా అని చెప్పి చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్. గ్రామం, మండలం? బాలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. అంటే మంచి పథకాలు వస్తున్నాయి, మంచిగానే ఉన్నది. రైతులకు అన్ని లబ్ధి చేకూరుతున్నాయంట. మంచిగానే వస్తుంది. ఏమేమి వచ్చింది సార్? రైతు బంధు వచ్చింది, కరెంటు మంచిగానే వస్తుంది, వడ్లకు సబ్సిడీ పడ్డది, రుణమాఫీ అయిపోయింది. ఎంత అయింది సార్ రుణమాఫీ మీకు? 2 లక్షల వరకు అయిపోయింది. సన్నబియ్యం వస్తున్నాయిగా, వస్తున్నాయి మంచిగా. సన్నబియ్యం సబ్సిడీ పడిందా సార్? అంటే సన్నబియ్యంకి బోనస్ పడ్డది, అయిపోయినాయా? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు కూడా మంచిగానే ఉన్నాయి కానీ ఇంత పథకాలు లేవులే అప్పుడు. అంతే, ఇప్పుడు మంచిగానే ఉన్నాయి. గతంలో ఎలా ఉండే పాలన? అంటే పరిపాలన అంటే అంత పథకాలు లేవు, మంచిగానే ఉండే కానీ కరెంట్ కూడా మంచిగానే ఉండే కానీ పథకాలు లేవు. ఇంత రుణమాఫీ లేదు, సబ్సిడీ లేదు, బోనస్ లేదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మ? మంగమ్మ. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. గ్రామం, మండలం? గ్రామం నకరకల్లు, జిల్లా నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మా 2 లక్షలు రుణమాఫీ కాలేదు సార్, చేస్తానని చేయలేదు. ఎందువల్ల ఏమి చేస్తలేదు, అందరికీ అయినాయి. ఏం సారు రుణమాఫీ కావట్లేదు అంటే 2వ విడత అయితే 3వ విడత అయితే అని అట్నే జరిపారు, కాలేదు. ఎంత ఉండే రుణమాఫీ? 2 లక్షలు భర్త భార్య, మా ఆయన 50,000 అయినాయి. నా యొక్క 10 రోజులకి మాపు అయితే ధనంగా వచ్చి రిల్మాల్ చేయాలన్నారు సార్. రిల్మాల్ చేయాలంటే సరే అయితే అని మేము రిల్మాల్ చేస్తే 10,000 11,000 ఎగస్ట్ చేసిండు. నీకు 1,00,000 పైన ఉన్నాయి అన్నాడు. ఇద్దరే కలిసి భర్త భార్య కలిసి 2 లక్షలు ఉన్నాయి అన్నారు. 2 లక్షల పైన ఉంటే కావంటే 25,000 కట్టినా, కాలే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఒకసారి మాఫ్ చేసారు, అప్పుడు కూడా కాలే మాయి. అప్పుడు ఏంది సార్ కావట్లేమంటే మీ 1,00,000 పైన ఉన్నాయి కాలేదన్నారు అప్పుడు. ఇప్పుడు 2 లక్షలు చేస్తామని 2 లక్షలు కూడా చేయలేదు. అంతే. థ్యాంక్స్ అమ్మా.